సో సేమ్ టైం కూటమి కూడా అంత ఈజీగా తీసుకునే పరిస్థితి ఉండదు వైజాగ్ ఎలక్షన్, ఎందుకంటే అక్కడ జనసేన బలంగా ఉంది వైజాగ్లో, బీజేపీ సీఎం రమేష్ గారు వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. కూటమి కూడా ప్రయత్నాలు చేస్తుంది. గెలవగలదా అంటే మనకి కడప లోకల్ బాడీలో ఏం జరిగింది, వివేకానంద రెడ్డి గారి ఇష్యూలో సంచలనం కదా. విశాఖపట్నం సంబంధించి బొత్స సత్యనారాయణ పెట్టడంలో ఇవన్నీ ఉంటాయనే కదా. అంటే సాధారణ వ్యక్తి బొత్స సత్యనారాయణ పైన అటాక్ పోవడానికి ఆయన కొంత సీనియర్ పర్సనాలిటీ కూడా కొంచెం జంక్ ఉంటుంది. రెండోది పెద్ద పర్సనాలిటీని పెట్టారు కాబట్టి పోవాలనుకున్న వాళ్ళు ఏ ఊరిని పెట్టినా పోతారు. కొంచెం జూయిస్లాడే బ్యాచ్ ఉంటారు, పదాం వద్ద ఇదే ఎక్కువ ఉంటారు. అంటే బొత్సాన్ని పెట్టారు అంటే జగన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు, నేరుగా మాతో మాట్లాడుతూ ఈ ఊగిసలాడే వాళ్ళు స్ట్రెంథన్ అయిపోతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి టాస్క్ భారీగా ఉంటుంది. బెదిరించడం, గొడవ పట్టడం, కౌన్సిలర్లు కొంత డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి అనుకోండి, 200-300 మందిని లాగాలి వాళ్ళు. దీంట్లో 10 మంది మొరాయించి గొడవ అయినా ఇట్లే గెలిచాడు చంద్రబాబు అని చెప్పి రాజకీయ నినాదం తీసుకోవడానికి జగన్ గారికి అసెప్ట్ అయిపోతుంది. జగన్ గారు ఓడిపోయినారంటే జగన్ గారికి పెద్ద పోయిందేం లేదు. తెలుగుదేశం ఓడిపోయినట్టు సాధారణ సందర్భంలో పోయిందేం లేదు. మా ఓట్లు మేము వేసుకుంటామని పోటీ పెడితే పోదు. కానీ ప్రయోగం చేసి ఓడిపోతే మాకు తెలుగుదేశానికి పెద్ద నష్టం వచ్చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజానికి ఏం జరుగుతుంది తెలంగాణలో, మా దగ్గర మహబూబ్నగర్ లో స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగింది. రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అక్కడ లోకల్ బాడీస్ లో. ఏమవుతుంది రాజకీయంగా అంటే మనం ఫస్ట్ స్టేజ్కి తీసుకుని దాంతో కొట్లాడితే ఇష్యూ తప్ప దాన్ని సాధారణమైన ఎలక్షన్ గా వదిలేస్తే ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. గెలిచిన వైసీపీ గెలిచిన టీడీపీ పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే 400 ఇది ప్రజలు వేసే ఓట్లు కాదు కదా, అదే పార్టీ నాయకులు వేసే ఓట్లు. పార్టీ ఓడినా గెలిచిన వాడికి వేసుకుంటాడు. జగన్ గారు చెప్పినట్టు 400 చిల్లర ఓట్లు మెజారిటీ మీకు ఉంది. తెలుగుదేశం పార్టీ దీని ప్రతిష్టకు పోకుండా మా ఓట్లు మేము వేసుకుంటాం, జగన్ అనే వ్యక్తి గెలవడం కరెక్ట్ కాదు, ఆలోచించండి అని చెప్పి వరకే పోటీ చేస్తే రేపు జగన్ గారికి గెలిచినా వాళ్ళకి ఏం కాదు. కానీ ఛాలెంజ్ గా తీసుకుని 100 మంది 200 మంది లాగి 10 మంది ఓడిపోయినా తెలుగుదేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది రాజకీయంగా. వైసీపీ పెద్ద పోస్టప్ వచ్చేస్తుంది. రెండోది మీరు గెలిచినా కూడా 10 మంది 20 మంది ఆనసరి దొరికిపోతారు. ఫోన్ కాల్స్ లోను ఎక్కడో వచ్చారు. ఫోన్ సృష్టించడం పెద్ద సమస్య కాదు కదా. కాబట్టి ఇవన్నీ చేసి గెలిచారంటే ఇది గెలుపా, అది మీకు నష్టం వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తమ ఓట్ల వరకు తాము ఓటేసుకున్న పరిమితం అయితే వైసీపీ పెద్ద రాదు. గెలవడానికి ప్రయత్నం చేసి ఓడిపోతే నష్టం, ఇబ్బంది వస్తుంది.